ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरु परम्परां। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां द्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सभादेवताभ्यो नमः। ఇవాళ రోజున మనసు ఏ విధంగా ఫామ్ అవుతుందో దాని గురించి తెలుసుకుందాం. మనసు శంకరాచార్య స్వామి వారు నిర్వాణాష్టకాలు ఏం చెప్పారంటే, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, శరీరం నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు, నేను ప్రాణం కాదు, ఏది నేను కాదు. మరి ఇవేవి కాదు ఏది ఉందంటే అదే నేను అని అర్థం. అంటే ఆత్మ అనేది కాకుండా మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకపోతే మిగిలేదు ఆత్మ అని చెప్పడం. అంటే ఈ చెయ్యి నేను కాదు, అర్థమైందా? నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నేను కాదు. నా బుద్ధి అంటే మనలో ఆలోచనలు వస్తున్నాయి, అది నేను కాదు. అదే నేనంటే నేను అక్కడే ఉండేవాడిని కదా, ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నా మనసు నేను కాదు, ఎందుకంటే ఒక చోట కూర్చోట్లేదు, ఎక్కడ పడితే అక్కడ పోతుంది వస్తుంది, అర్థమైందా? నా ప్రాణం కూడా నేను కాదు, ఇవేవి నేను కాదు. ఏది నేను అంటే ఇవన్నీ కాకుండా ఏదైతే ఉందో అదే నేను, అదే ఆత్మ. ఆత్మ ఎక్కడుంటుందని లొకేషన్ అంటే మన నాభిస్థానం నుంచి ఎవరి చేయి వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ విధంగా మెజర్మెంట్ లిటిల్ ఫింగర్ టు థమ్ ఫింగర్ మీ నాభి దగ్గర పెట్టుకుంటే అర్థమైందా? బెల్లీ బటన్ దగ్గర నుంచి క్యాల్కులేట్ చేస్తే స్టిఫ్గా కూర్చొని బెల్లీ బటన్ నుంచి ఇలా క్యాల్కులేట్ చేస్తే ఎవరు వాళ్ళు చెక్ చేసుకోండి. రైట్ హ్యాండ్ క్యాల్కులేట్ చేస్తే ఎక్కడైతే థంబ్ ఆగిందో ఆ థంబ్ దగ్గర మెజర్మెంట్ అక్కడ మన ఆత్మ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆ నాభి నుంచే ఒక అంబ్లికల్ కార్డ్ ఎలా ఉంటుంది అలా తామర తూడు ఉంటుంది కింద, అలాంటిది ఒక గొట్టంలాగా వచ్చి కుడివైపుకి తిరిగి ఒక లోటస్ మొగ్గ ఎలా ఉంటుంది అలాంటి మొగ్గతో ఒకటి చిన్నది బెండ్ అయ్యి ఆ బెండ్ అయిన లోటస్కి ఎడ్జ్లో బియ్యపు గింజ, ఎప్పుడైనా మీరు దగ్గర నుంచి బియ్యపు గింజలు అబ్జర్వ్ చేస్తే బియ్యపు గింజ ఇలా క్రాస్ ఉండి పైన చిన్న ములుకు ఉంటుంది. బియ్యపు గింజ అది గుడ్డులాగా ఇలా ఉండదు, ఓవెల్ షేప్లో, అది ఇలా వచ్చి పైన చిన్న టిప్ వస్తుంది, దాని నుంచి మొలక వస్తుంది యాక్చువల్గా. నెక్స్ట్ మళ్ళీ బియ్యం పంట రావడానికి, వరి పంట రావడానికి ఆ ములుకు ఎంత అంత చిన్న ములుకు ఏదైతే బియ్యం గింజకుందో అది ఆ తామర తోడు ముందు అంత చిన్న ములుకులోంచి కోటి సూర్య ప్రకాశం, అంతకంటే ఎక్కువ ప్రకాశం వస్తూ ఉంటుంది. అదే ఆత్మ లొకేషన్. ఎలా పట్టుకోవాలంటే ధ్యానంలో మాత్రమే పట్టుకోవచ్చు, కానీ డాక్టర్లు చేసి కోసినా కూడా బయటపడదు, డాక్టర్స్కి దొరకదు, ధ్యానంలో మాత్రమే దొరుకుతుంది. ఆత్మ సాధన చేసిన వాడికి ఖచ్చితంగా అవగతం అవుతుంది. ఆత్మ సాధన చేస్తే ఏంటి అంటే అన్నీ తెలిసిపోతాయి, ఎందుకంటే అన్ని ఆత్మల నుంచి వాళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. ఇన్ని ఆత్మలని చెప్పొద్దు, ఆత్మ ఒకటే కాబట్టి అన్నిట్లో ఉన్నది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది కాబట్టి అందరి బుద్ధులు, అందరి మనస్సులు, అందరి లోపల ఉన్నవన్నీ బయటపడతాయి. అది ప్లస్ మైనస్ అన్నీ బయటపడతాయి. అందుకే గురువులకు అన్నీ తెలిసిపోతాయి అంటారు, అదే రీజన్. అర్థమైందా? రీసెంట్గా అంటే జనరల్ కొన్ని చెప్పొద్దు, కానీ సరే మీ కాన్ఫిడెన్స్ కోసం పిల్లలతో అన్నీ ఎందుకు షేర్ చేస్తా అంటే మీరు గురువును ఒక మోడల్గా తీసుకోనో లేదంటే ఆయన చెప్పే మాట మీద నమ్మకంతోనో శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ తా శ్రద్ధ కథితా సద్భిర్ యయా వస్తు అలభ్యతే అన్నాం. అంటే ఏమైంది?
చెప్పి 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 రిపిటేషన్ నోటికి వచ్చేసేటట్టు. ఇక్కడ భవశంకర మేధిక మేశరణం, భవశంకర దేశిక మేశరణంలో అదేంటి దాని తర్వాత అది కాదు, ఇంకొక లైన్ ఏదో ఉంది. మీరు ఎవరు పాడలేదు, ఆ పిల్ల పాడుతుంది. నేను అనుకో ఇంత తెలుగు వచ్చేసింది ఈ పిల్లకి అనుకున్నాను. ఆ వర్డ్ ఎవరు అనలేదు, ఏదో బ్రేక్ ఇచ్చారు. అమ్మాయి అంటుంది, అమ్మ పర్లేదే. నేను అదొకసారి ఇవ్వండి నాకు ఈ వర్డ్. ఆ క్యాండిడేట్ అన్నది నేను ఇప్పుడు షాక్ అయ్యా. పర్లేదే అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది. అందరు చేయకుండా కూడా సడన్గా అందరు వాయిస్ అయిపోయినా నాది నడుస్తుంది చూసారా, అది రావాలి. అది ఎప్పుడు ఇందాక చెప్పిందటే శాస్త్రస్య గురువాక్యస్య, గురువాక్కు మీద శాస్త్రం మీద ఈ రెండు వేరు కాదు, రెండు ఒకటే. దాని మీద శ్రద్ధ బుద్ధి అన్నీ పెట్టి మనం దాన్నే నిజమని నమ్మి చేస్తే ఏవైనా జరిగి తీరుతాయి. గురువు మాట మీద నమ్మకం అంతే. నేను నా గురువు గారి మీద ఇలా పెట్టుకున్నాను. అలా ఎందుకు ఇలా చెప్తానంటే పొద్దున ఇద్దరు ముగ్గురు సరే నేను ఎక్కడైతే చెప్పానో ప్రవచన శ్లోకాలు ఎక్కడ నేర్పిస్తున్నానో అక్కడ వెళ్ళినప్పుడు ఎందుకు నా పేర్లన్నీ వాడు తెలుసుకోవాలి. ఎక్కడ వెళ్ళాను అక్కడ నేర్పిస్తున్నాను. అక్కడ ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చేసి సార్ గురుగారు అసలు ఎంత బాగా చెప్తున్నారండి, పిల్లలకని చెప్తున్నారు కానీ నేనైతే పనులు చేసుకుంటే ఇక్కడే పక్కనే కూర్చొని వింటున్నాను. పెద్ద ఆవిడ చెప్తున్నారు, ఒక 50-60 ఏళ్ళ ఆవిడ. అది గురువు అలా చెప్తాడు, ఒరే బాగా చెప్తున్నారా, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకో, ఇంకా బాగా నేర్చుకో. ఎందుకంటే నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చాలామంది వింటున్నారు. సో చచ్చినట్టు సరిగా నేర్చుకో, సరిగా చెప్పు. అది వాళ్ళని అడిగి అమ్మ ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అమ్మ నేర్చుకుంటాను, ఇంకా బాగా చెప్పడం. లేదండి బాగుందండి మీకేం చెప్తామండి. అమ్మ అలా కాదు, ఏమనుంటే పెద్దవాళ్ళు నాకంటే మీరు చెప్పండి అన్న. లేదు చాలా బాగుంది, అందరు బాగున్నారు, అసలు ఇలాంటి కిష్కిందని మీరు మేనేజ్ చేయడం గొప్ప అండి, మీ ఓపిక మెచ్చుకోవాలా. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ యూకేజీ నర్సరీ పిల్లల నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారు. అర్థమైందా? అంత పెద్ద పిల్లల కాంబినేషన్. ఒకడు లేస్తాడు, ఒకడు అడిపోతాడు, ఒకటి ఇటు వస్తాడు, ఒకటి కూర్చుంటాడు, ఒకటి మాట్లాడతాడు, ఒకటి ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. ఇంతలో జ్ఞానం చెప్పడం చాలా టఫ్. ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్న మధ్యలో బ్రేక్ వేస్తుంటారు, వాష్రూమ్ అంటాడు, వాటర్ అంటాడు, ఒకటి వచ్చి ఈ కరెక్ట్ మాట్లాడుతూ బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఎక్కడున్నావు అనుకొని మళ్ళీ అడిగి ఒక్కొక్కసారి నాకు గుర్తుంటే చెప్పేస్తాను. ఈ మధ్య నేను అడగాల్సి వస్తుంది ఎక్కడున్నావు అని. టాపిక్ కట్ అయిపోతుంది. ఆ ఫ్లో బ్రేక్ వస్తే రాకూడదు. అందుకే నేను చెప్తా అంటే మాట్లాడకండి అమ్మా అని చెప్పి మెల్లగా ఏదో చెప్పి చేస్తున్నాం. పాపం వీళ్ళు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు పాపం గురువుగారి కష్టాలు. నేను ఇక్కడ కదమ్మా, నాకు ఇంకోటి కూడా ఉంది బ్రాంచ్, ఆ బ్రాంచ్లో ఉన్నారు. అసలు ఇక్కడ కనీసం వీళ్ళని తిట్టలేమో, వాళ్ళు తిట్టగలిగి కూడా తిట్టలేకపోతున్నాను అని చెప్పాను. వాళ్ళు తిట్టే ఏజ్లో ఉన్నారు కానీ నేను తిట్టలేకపోతున్నాను. అందరు లాడే కూర్చున్నారు, నాకు అది నా ప్రాబ్లం అని చెప్పాను. ఏం చేస్తాం, ఇక ఏం చేయలేము. గురుగారు ముందే ఆలోచించుకోవాలి కదా. సరే ఏదైనా కూడా అందరూ డియరెస్టే, ఎందుకంటే గురుగారికి ఇష్టమైన పనులు చేస్తున్నారు కాబట్టి గురుగారు ఎలా తిట్టగలుగుతారు మొహం చూసి? బుద్ధుందా నీకు అని అనగలుగుతారా? అలా గోల్ చేయొచ్చా? అసలు నీకు అసలు బుద్ధుందా అని ఎవరైనా ఇలా చూపించి తిట్టగలుగుతారా? తిట్టలేరు. ఎందుకు? వాళ్ళ మొహాలు చూడగానే మనకి ఏమనిపిస్తుంది? గురువుకి ఏమనిపిస్తుంది? అయ్యో నా బిడ్డ ఎలా కష్టపడుతుంది నా కోసం, ధర్మ మార్గం నా కోసం నేర్చుకుంటుంది, ఎంత గోల్ చేసినా ఓకే ఎక్స్క్యూజ్ ఫర్గివ్ అంతే. గురువు బాగుపడుతున్నాడు మీ దయ వల్ల. సరే మనసు ఎలా ఫామ్ అవుతుందంటే మనం ఆత్మ లొకేషన్ చెప్పాం. ఇప్పుడు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మనసు ఎక్కడ ఉందంటే మనం ఏం చెప్పాం? ఈ బొట్టు పెట్టుకునే దాని వెనకాల ఉంది మనసు అని చెప్పుకున్నాం. అంటే రెండిటి కనుబొమ్మల మధ్యలో కరెక్ట్ వెనకాల మనసు ఉంది. అందుకని ఫోకస్ చేయను ఇలా అంటాం కానీ ఇలా ఎలా ఎక్కడో చూడం. అవునా కాదా? ఫోకస్ చేయి, బాగా కాన్సన్ట్రేట్ చేయి. కాన్సన్ట్రేట్ అనగా ఎక్కడ పోతే కళ్ళు మూసుకొని ఎంబడి ఇలా పెట్టేస్తాం కాన్సన్ట్రేట్ చేయగానే. అంటే మనసు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనసు ఏం లేదు, మిర్రర్. చాలామంది మనసు డెఫినేషన్ ఏం చెప్పారంటే అద్దము. నువ్వు దానిలో ఏది చూడమంటే అది కనబడుతుంది, నీకు ఏది కావాలంటే అది కనబడుతుంది. అందుకని ఏది చూడాలి? ధర్మమే చూడాలి, అధర్మం చూడకూడదు. అండ్ మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సిన ఫిల్టరేషన్ వేయాలి. మీరు ఇక్కడి నుంచి ఫోన్లో వచ్చిన ప్రతీది చూడాలని రూల్ ఏం లేదు. ఏది మీకు కావాలో అది మాత్రం ఓపెన్ చేసి చూసే లక్షణం కనుక మీకు డెవలప్ అవ్వకపోతే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే ప్రతి ఒక్కడు నాలాంటి వాడు కూడా అప్లోడ్ చేసేస్తున్నాడు. పనికొచ్చేవి చేస్తున్నారు, అది వేరే సంగతి. పనికిరానివి కూడా అప్లోడ్ చేసేవాళ్ళు ఉన్నారుగా మహానుభావులు. కొన్ని చూడొచ్చు, కొన్ని చూడకూడదు, కొన్ని వినొచ్చు, కొన్ని వినకూడదు. అవునా?
మీరు అలాంటప్పుడు అంతా ఓపెన్ అయ్యి ఫోన్ మీ చేతిలో ఉందంటే అది నిజంగా చెప్పాలంటే ఫోన్ ఉంటే అయ్యా నీ దగ్గర ఫోన్ ఉందా అంటే పాడైపోయావు అని అర్థం. ఇలా అయితే ఈ ఫ్యూచర్లో ఎవరిదైనా ఫోన్ ఉందంటే మీ అమ్మాయి పాడైపోయినట్టు. ఎందుకు ఫోన్ ఉందా అయిపోయి, మీ అబ్బాయి దగ్గర ఫోన్ ఉందా వాడు ముదురు బెండకాయ వాడు పాడైపోయాడు అంటారు. ఇలాంటి రోజులు వస్తాయి. ఎందుకు చూడొచ్చు చూడకూడదు అనేది, ఏది అప్లోడ్ చేయొచ్చు ఏది అప్లోడ్ చేయకూడదు అని విచక్షణ లేదు. ఏది ఓపెన్ చేసినా ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అయ్యో పాపం ఇలాంటిది మేమే చూసాం మాకే ఇంత ఇబ్బందిగా ఉంది చూడకూడదు. అలాంటిది పిల్లలకు వచ్చేస్తే ఏంటి పరిస్థితి? తెలియని ఏజ్, ఏది నిజం ఏది కరెక్టో తెలియదు, ఎన్ని కష్టాలు ఉన్నాయి. అందుకు ఫోన్లో మీరు ఎంత జాగ్రత్త వాడతారంటే ఖాళీగా ఉంది కదా వేలని పైకి అనేసి అన్నీ చూడకండి. క్లియర్గా శంకరాచార్య వారి గురించి అంటే ఇది, తిరుపతి లడ్డు అంటే తిరుపతి లడ్డు అని కొట్టాలి, గోవింద అంటే గోవింద అని కొట్టాలి. మీకు ఏది కావాలో అదిగే వెతుకునే లక్షణాలు కనుక మీకు రాకపోతే చాలా డేంజర్లో ఉంటారు. ఎందుకంటే మీరు ఏది చూస్తున్నారో అన్ని మనసులో ఇమేజెస్ మెమరీ స్టోర్ అయ్యి ఉంది. మీ మనసుకున్న డేంజరస్ లక్షణం ఏంటంటే ఏది ఇచ్చినా స్టోర్ చేస్తుంది. దానికి ఉన్నంత మెమరీ పవరు అంటే దానికని కాదు, అది క్రియేట్ చేసే ఇమేజెస్ ఎంత క్లారిటీ ఉంటాయంటే హై డెఫినిషన్ ఇమేజెస్ కానీ ఆడియో కానీ హై డెఫినిషన్లో ఉంటుంది. తీసుకెళ్ళి బుద్ధిని స్లేవరీగా వాడుతుంది, బుద్ధిలో స్టోర్ అయ్యి ఉంటుంది. యాక్చువల్లీ బుద్ధి ఏం చేయాలి? అవి నోర్మల్ ఇది చూడకూడదని చెప్పాలి. బుద్ధి ఏమైంది? దీని స్లేవ్ అయ్యింది. మనసుకి బుద్ధి ఎప్పుడైతే స్లేవ్ అయిందో పాడైపోయాడు. మనసు ఎప్పుడైతే బుద్ధికి స్లేవ్ అయిందో బాగుపడిపోయాడు. బుద్ధి ఏమంటుంది? చూడకూడదు, నీ ఏజ్ 18, దేవుడిది వినో, ఫోన్ నీ దగ్గర ఎందుకు అంటుంది అనగానే ఓకే ఓకే అని పెట్టారు. ఎవరైతే గురువు అవసరం ఎక్కడొచ్చిందంటే మనసు మాటే బుద్ధి వింటుంది అందరి విషయాల్లో. అందుకే గురువు అవసరం వచ్చింది. గురువు ఏం చేస్తాడు? ఎప్పుడే గురుగారు చూస్తే తిడతారేమో అని ఇలా పెట్టుకొని చూడడమో, ఇలా పెట్టుకొని వినడమో, కనబడకుండా తినడమో, తినకూడనివి తినడమో చెప్పకుండా ఇలా అవుతున్నాయి. గురుగారు నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అంటాడు. ఎంబడే బుద్ధి మేలుకుంటుంది, మనసు దొంగ కదా దాక్కుంటుంది. ఇప్పుడు బుద్ధి లీడర్షిప్కి వస్తుంది. ఈ బొట్టు మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే మనసుని కాపాడుకుంటూ మనం ఇక్కడ ఒక బొట్టు పెడితే ఆ వేరే చెడువి మన దగ్గరకు వచ్చేవి కూడా బొట్టును చూసి ఆగిపోతాయి. మనల్ని పాడు చేయాలని వచ్చేవాడు అక్కడ ఆగిపోతాడు, అక్కడ ఆగిపోతుంది. ఇది దాటి కూడా వచ్చింది అంటే అర్థం ఏంటంటే మనం ఎంకరేజ్ చేసామని అర్థం. అంటే ఏం చేసాం? ఇక్కడి నుంచి ఆపగలిగావు, కానీ మిగతా ఆర్గన్స్ అన్నీ మనసుకి ఆయుధాలు కదా, వాహనాలు. ఒక కన్నుని వాడగలదు, చెవుల్ని వాడగలదు, ముక్కుని వాడగలదు, నోరుని వాడగలదు, స్కిన్ని వాడగలదు. నేను మా గురుగారిని ఇలా టచ్ చేశా, చాలా హాయిగా ఉంది. కానీ ఇలా పోయి అందరు ఆడవాళ్ళలో మగవాళ్ళని టచ్ చేస్తే రాంగ్ కదా. కానీ నాకు కొన్ని చోట్ల నాకు కంఫర్ట్ అలవాటు అయ్యి టచ్ చేయడం అలవాటు అయింది అనుకో, ఎంత డేంజర్ అది. మనసు ఏం చేస్తుంది? ఈ కంఫర్ట్ బాగుందిరా టచ్ చేయి, ఈ కంఫర్ట్ బాగుందిరా టచ్ చేయి. రాంగ్ అయిపోలే. నా మనసుకి ఏం చెప్పుకోవాలి? మా గురువుగారు ఒక్కరి పాదాలు మాత్రమే, అది కూడా ఆయన పర్మిషన్ ఇస్తే తాకుతా. ఆ కంఫర్టే నాకు కంఫర్ట్. మా నాన్నగారు కంఫర్ట్, మా అమ్మగారు కంఫర్ట్, మా గురువుగారు కంఫర్ట్, మా గురువిని కంఫర్ట్. అలా అంతవరకే పెట్టుకోవాలి పరిమితి. ఇది దాటిపోయేది డేంజర్. ఏది మన జస్ట్ స్పర్శ వల్లే అంత డేంజర్ ఉంది. కళ్ళు చెప్పాను ఇందాకే, ఇలా ఇలా అనుకుంటూ కళ్ళు చెవులు ఎంత బాగా పనిచేస్తాయంటే ఆకలేదు, నిద్ర రాదు, 2, 3, 4 రాత్రి. నెక్స్ట్ డే డ్రౌజీ, అంత రజో తమో గుణాలే ఉన్నాయి. నెక్స్ట్ డే పొద్దున్నుంచే సత్వగుణం అనగానే రాత్రి 3 అయ్యింది, పొద్దున లేచేసరికి 8, 9, 12 అయ్యింది. సార్కి బుద్ధి లేదు, ట్యూషన్ 4:30 పెడతారు. ఇప్పుడు చూడండి ప్రాణం తీసేస్తున్నాడు. 7:30కి వస్తే ఏమవుతుంది? ట్యూషన్కి ఒక్కరోజు రాకపోతే రోజు రమ్మంటాడు. ఆయనకేం పని లేదు, అక్కడ కూర్చుంటాడు. నేను ఎన్ని పనులు ఉన్నాయి, రాత్రి పడుకునేసరికి 3 అయింది, పొద్దున 12 అయింది, లేచేసరికి ఎలా వస్తారనుకుంటారు రోజు ట్యూషన్కి అని అనుకుంటారు. ఈ మధ్యలో ఇది ఒకటి దూర్చాం ధర్మ కార్యక్రమాన్ని, దీని మీద కూడా కోపం వస్తుంది. నెక్స్ట్ అందరూ వచ్చి నేర్చుకుంటారేంటి? బొట్టు పెట్టుకుంటే ధర్మమా? ఇవన్నీ చదివితేనే ధర్మమా? శ్లోకం నేర్చుకోవద్దు ఏమవుతుంది? లోకాలను అందరూ బ్రతకట్లే. ఇలా రకరకాల రజో తమో గుణమైన ఆలోచనలు వచ్చేసినాయి మైండ్లో. ఎందుకు? మనం చేసిందంతా రజోగుణం పనే, తమో గుణం పనే. మరి అవే ఆలోచనలు వస్తున్నాయి. కొత్తవి ఎందుకు వస్తాయి? రావు. మీకు మీరుగా సత్వగుణమైన ఆలోచనలు పెట్టుకోకపోతే డేంజరే. ఎలా పెట్టుకోవాలి దాన్ని? ఈ మొబైల్ని తగ్గించడం కోసం మీరు కూడా నమ్మరు, నేను ఒక్కొక్కసారి నేను కూడా ఉచ్చులో పడిపోతుంటా. ఏదో వాడు నిన్న బ్రిడ్జ్ ఏదో కడుతున్నాడు, చూస్తూ మా అమ్మాయి వచ్చింది, చూపించా ఆ క్యాండిడేట్ కూడా. ఇదేంటి సార్ ఇది మీరు కూడా చూస్తారన్నారు. చూడంగా నేను ఆల్రెడీ చూసాను, ఇదంతా ఏదేదో చెప్పింది నాకు పాపం. చెప్పంగా లేదు నాన్న ఏదో ముద్దు గడుతున్నాడు, చూస్తా 2 hours వీడియోనా, 2 hours వీడియో
ఇక మధ్యలో షాక్ అయ్యా, ఓహో ఇంత టైం నేను దీన్ని స్పెండ్ చేశాను, ఫార్వర్డ్ చేసేసి అది ఏంది అసలు కథ, యాంగ్జైటీ డిజార్డర్ ఏడ్చింది కదా మనసుకి, అది తొందరగా ఏదో చూసేసి క్లోజ్ చేసేసా. ఏదో డ్యామ్ కట్టాడు అవడం చిన్నది, అది చూసేసా. ఇప్పుడు ఏమైంది, మనసు ఇమేజ్ స్టోర్ చేసింది. ఇది ఎప్పుడు గుర్తు చేస్తుంది, ఖాళీగా ఉండి సుందరాకాండ చదువుదామంటే డ్యామ్ కట్టాడు కదా, వాడే బిల్డింగ్ కడితే ఎలా ఉంటుంది అంటది. ఇప్పుడు సర్చ్ ఫర్ బిల్డింగ్, అవునా? ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, ఆ డ్యామ్ కట్టింగ్ ఉందా పోయిందా, మళ్ళీ సర్చ్. ఈ దరిద్రమైన క్వశ్చన్లు ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి, ఎందుకు వచ్చినాయి ఈ క్వశ్చన్లు అంటే బుద్ధి స్లేవ్ అయిపోయింది ఆల్రెడీ. మనసు ఇమేజ్ క్రియేట్ చేసి బుద్ధిలో స్టోర్ చేసేది, ఈ బుద్ధి లేని క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి బుద్ధిలోంచి. అవసరమా ఈ కర్మ? అందుకు కదా సెన్స్ ఆర్గన్స్ని కంట్రోల్ చేయడం కోసం మీకు మీరు ఎంత స్ట్రిక్ట్గా డిసిప్లిన్ పెట్టుకోవాలంటే, మీరు రేపు పొద్దున గొప్ప పర్సనాలిటీ ఇట్ట కాదు ఫేమస్ పర్సనాలిటీ అవ్వాలంటే, ఇవాళ రేపు ఏదో పెద్ద కంప్యూటరో ఐటీఓ ఏఐ నేర్చుకుంటే ఇదంతా నాన్సెన్స్ కాదు, వీళ్ళు ఏదో రోజు కొట్టుకుపోతారు. ఇది కాదు మనకు కావాల్సింది, ఇంద్రియ నిగ్రహం. ఒక్కొక్కసారి ఇంద్రియ నిగ్రహం తప్పితే గురుగారు దెబ్బేసాన్ని నేర్పిస్తారు, చచ్చినట్టు గడిలో పడతారు. చూస్తారు వినట్లే, పిల్లాడు పాడైపోతాడు, ఏం చేస్తాడు, ఏసోడు కొట్టి సెట్ చేస్తారు. అప్పుడు గురుగారి మీద అలిగేసి ఎక్కడో ఉండకూడదు, నా మంచికే. గురువు ఏం చేసినా ఆయనే తండ్రి ఆయనే తల్లి అని కదా నమ్మేం మనం. ఒకసారి కొడతాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి నాన్నకన్నా చిట్టి అంటాడు, వినేయాలి. నువ్వు ఏదో విధంగా అదే అంటారు, ప్రతి మనిషి జీవితంలో అట్లీస్ట్ ఒక్కరి మాట వినేటట్టు వాళ్ళు ఉండాలి. మా అమ్మ మాట విన్ను నేను, మా నాన్న మాట విన్ను, మా చెల్లి మాట విన్ను, నా మాట నేనే విన్ను. జంతువు అంటారు, సినిమా డైలాగ్ చూసి కొట్టకూడదు, జంతువు అంటారు. వాడి మాట అనేకపోతే ఏమంటారు వాడిని, జంతువు అంటారు వాడిని. మనిషి అనరు వాడిని, వాడికి సపరేట్ కేటగిరీ ఉంది. జంతువులు కూడా ఫీల్ అవుతాయి. నా మాట నేను వినంటే సినిమాలో ముద్దుగా బాగుంది, విజిల్ వేసుకొని చూడొచ్చు. ఇది మనం రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయకూడదు. నా మాట నువ్వు వినవు కాబట్టి అట్లీస్ట్ గురువు మాటో, తండ్రి మాటో, తల్లి మాటో, డియరెస్ట్ ఒక ఫ్రెండో, మీ దరిద్రానికి ఆ ఫ్రెండ్ కూడా వర్స్ట్ దొరికిందనుకో, అయిపోయి ఓ పుచ్చుతో ఇంకో పుచ్చు ఫ్రీ. ఏమైంది, ఆ పుచ్చు పురుగు ఈ పుచ్చులో ఈ మంచిదానిలో దొరుకుతుంది ఆ పురుగు, ఇది పుచ్చయింది. ఈ 2 పుచ్చులు ఇంకా 4 పుచ్చులు చేస్తాయి, సొసైటీ పుచ్చయి. ఇట్లనే పాడవుతున్నానా? అందుకే ధర్మం మీరు నేర్చుకొని ఇంకోళ్ళకి చెప్పండి అన్నాం. ఫ్రెండ్స్లో కూడా ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే కూడా ఈ సమితి క్లాసెస్లో స్టూడెంట్స్ అనేం లేదు, ఎనీబడి కెన్ కమ్. నిజంగా కొంతమంది రాలేమంటే ఆన్లైన్లో వీడియోలో పెట్టేసుకుంటే మీరు అటెండ్ చేయించవచ్చు వాళ్ళతో, లైక్ మీ సిస్టర్, దూరం ఉన్నవాళ్ళు. ఇది మన ధర్మము. మీరు చదవడం ఏదో విధంగా చదువుతారు, జాబ్ ఏదో విధంగా సంపాదిస్తారు. అమ్మాయిలు మీకు ఈజీగా వస్తాయి మా జాబ్లో, అబ్బాయిలు రావడం కష్టం. మీరు ఏదో విధంగా మీ జాబ్ సంపాదిస్తారు, బాగా డబ్బు సంపాదిస్తారు, లైఫ్లో బాగా సెటిల్ అవుతారు, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, సెటిల్ అవుతారు లైఫ్లో. పెళ్ళికి నన్ను పిలుస్తారు, అప్పుడు ఉంటే హాయిగా వచ్చి అటెండ్ చేసి 4 అక్షతలు వేస్తాను నేను అక్క వచ్చి. చూడాలి మరి పిల్లలు, అలానే ఉండాలి. మనం ఆశ్రమం ఏంటి, బ్రహ్మచర్యం తర్వాత గృహస్థంలోకి వెళ్ళి తీరాల్సిందే. నా స్టూడెంట్స్ అట్లా చేస్తారు. ఇక పాకిస్తాన్ వాడు ఇంకా వేరే లంక నాకు తెలియదు వాళ్ళ గురించి. నా పిల్లలు అలా చేస్తారు, నా మాట వింటారు, గృహస్థంలోకి వెళ్తాం. తర్వాత మళ్ళీ గురుగారు చెప్పినట్టే మనవాళ్ళు మనవరాలు రాగానే ఒరే అన్ని అకౌంట్స్ క్లోజ్రా, ఆస్తి అకౌంట్ క్లోజు, నా పిఎఫ్ అకౌంట్ క్లోజు, బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజు, ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజు, గోల్డ్ లోన్లు గోల్డ్ క్లోజ్, అన్నీ సెటిల్మెంట్ చేసి మీకంటూ కొంచెం భార్యాభర్తలకు కొంచెం డబ్బు పెట్టుకొని అన్ని అకౌంట్ క్లోజ్ చేసి కొన్ని రోజులు మనవాళ్ళతో ముద్దులాడి అన్నీ వేసి కాశీ రామేశ్వరం తీర్థయాత్రలు స్టార్ట్ చేయాలి. కొంచెం జుట్టు తెల్లబడి మనవాళ్ళు రాగానే స్టార్ట్ చేసేయాలి. జన్మ పాడైపోతుంది, లేకపోతే ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. సంప్రాప్తే సన్నిధే కాలే అన్నట్టు ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. ఇక స్టార్ట్ వానప్రస్థం, తిరుగుతూనే ఉండాలి చెప్పులు ఎరిగిపోయే వరకు, కాళ్ళు ఎరిగిపోయే వరకు. అలా తిరిగి రాముడి దగ్గర ఉండగా ప్రాణం ఎందుకో హాయ్ వైకుంఠానికి వెళ్ళిపోతాం. శివుడి దగ్గర ఉండగానే ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తాం మీకు తెలుసు. అమ్మవారి దగ్గర ఉండకపోతే ప్రశాంతత, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం. అందుకు కదా పెట్టారు రూలు. లేదంటే ఏమొస్తుంది, ఈ మనసు ఏదైతుందో మనం తినే అడ్డదిడ్డమైన తిండి వల్ల ఆ తయారు చేసిన సంపర్క లోపం అంటారు, సంపర్క దోషం అని కూడా అంటారు. ఆ తయారు చేసేవాడు ముట్టుకున్నాడు. ఇప్పుడు పానీపూరి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీ ఫేవరెట్ డిష్, ఓకేనా. వాడు ఉల్లిగడ్డ కోసేటప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ కోసాడు అనుకోండి, ఆ పానీపూరి తినంగానే మీరు ఇంటికి వెళ్ళి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ పెట్టి చూస్తారు ఖచ్చితంగా. సంపర్క దోషం వల్ల ఏమైంది, దానిలో ఆ కంటెంట్ చేరింది. ఇదంతా మ్యాజికల్ వరల్డ్, కనబడదు మనకి. అట్టట్టు ఉంటుందంటే అంటే గాలి కనబడట్లేదు, మరి పీలో కూడా మాను, మరి నీకు కనబడితేనే గాలి పీల్చు, ఒప్పుకుంటావా? మరి కనబడే గాలి పీలుస్తున్నావు, అదేమో ఒప్పుకుంటావు, ఎందుకంటే చస్తావు కదా, చచ్చినట్టు నువ్వు నమ్మాలి.
గాలి కనబడట్లేదు కానీ నేను పీల్చానంటే ఒప్పుకున్నాను అంటే నువ్వు చస్తావు కాబట్టి భయంగా ఒప్పుకున్నావు. అట్లా ఇది కూడా ఒప్పుకొని చావు. గాలి కనబడట్లేదు పీలుస్తున్నావు, అది ఉందని నమ్ముతున్నావు. ఇలాంటిది ఒకటి ఉంది. ఇదేంటంటే ఆ సంపర్క దోషం వల్ల ఏమైందంటే వాడు మీకు ఈజీగా ఉండాలని క్రికెట్ మ్యాచ్ అన్న వాడు ఎవడో పొడవడం చూస్తూ చేశాడు అనుకో, మీరు ఎవడో పొడుస్తారు. వాడు తిడుతూ భార్యతో మాట్లాడుతూ చేశాడు అనుకో, మీరు ఇంటికి వెళ్ళి అమ్మతోనో నాన్నతోనో నా పెళ్ళవలేదు కదని అనకండి, మీ పక్కన ఎవరితోనో గొడవ పడతారు. వాడు దేవుడిది ఏదో పెట్టుకుని విన్నారనుకో, మీరు తినంగానే గుడికి వెళ్ళాలని ఆలోచన కలిపి వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడే చాలా రోజులైంది గుడికి అని గుడికి బయలుదేరతారు. అర్థమవుతుందా? సంపర్క దోషం అది చాలా జాగ్రత్త. అందుకే కదా మనం పుండరీకాక్ష గాయత్రి ఉన్న వాళ్ళందరూ ఎంత ప్యూరిటీలో ఉంటారో ఇవాళ అదే చెప్తాను ఇందాక. 3 ఆడవాళ్ళు అలా అన్నారు. ఇంకో చోట నేను చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసే ఇవాళ వెళ్తే ఆయన అన్నాడు, సార్ మీరు అంతకుముందు కలిసినప్పటికీ ఇప్పటికీ ఫేస్లో చాలా గ్లో ఉందండి, అసలు నేను చెప్పలేకపోతున్నాను, మీరు రోజు చూస్తారు కాబట్టి తెలియకపోవచ్చు అండ్ ఏమో మేబీ ఫెయిర్ వచ్చుంటా అప్పుడు నల్లగా ఉన్నానేమో, ఇప్పుడు తెల్లగా ఉంటా. ఆయన ఎందుకన్నాడో, ఆయన మనలాగా ఈ డిసిప్లిన్ లేడు, ఆయన బిజీ లైఫ్, చాలా గ్లో ఉందండి, అసలు చాలా నెమ్మది ఉందండి, చాలా ప్రశాంతత ఉందండి, ఇవన్నీ చెప్తున్నాడు. ఏమో అలా 4-5 చెప్పారు. ఆ గురువుగారు వాళ్ళు దాన్ని కూడా చెప్పారు. అంటే నేను నాదనట్లే, ఒక గురువు ఉన్నాడు చేయిస్తున్నాడు. మీరు అలా చేయండి, అలా పక్క నుంచి వినపడుతూ ఉంటాయి. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, అమ్మయ్యా ఇది చేయకపోతే ఏమై ఉండేదాన్నో, ఇప్పుడు మీకు తెలియదు దీని హ్యాపీనెస్. కొన్నేళ్ళు పోయాక ఇవన్నీ మీరు బాగా నేనే కొట్టాను నన్ను ఇక్కడ. కొన్నేళ్ళు పోయాక ఎవ్వరు లేరు, మీరు ఒక్కరి ఇది వచ్చి ఉంటుంది. విఐపి ఏ గుడికి పోయి మీరు ఇది పాడినా, అమ్మాయి ఎక్కడ తల్లి ఎక్కడ నేర్చుకున్నావు, బంగారు తల్లి ఎంత బాగున్నదే అని అంటారు. సంబంధాలు వచ్చేవి అమ్మాయిలకి బెస్ట్ టాప్ మోస్ట్ వస్తాయి. ఇలాంటి గోల్డ్ లేదు ఎక్కడ, ఇలాంటి గోల్డ్ లాంటి పిల్లలు ఎక్కడ ఉండరు. ఇలాంటి సిస్టంలో ఉన్నవాళ్ళు ఎదురు కట్టం కోటి పోసి కూడా తీసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఎదురిచ్చి చేసుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అంటే ఇలాంటి వాళ్ళు దొరకట్టే ముందు ఎవరడినా ఏమంటున్నారు, దిక్కుమాల అలవాట్లు వచ్చు, మాకు పనికిరాని సినిమాలు వచ్చు, పనికిరాని డ్రెస్సులు వేసుకొని తిరగడం వచ్చు, ఇంకేదో నాన్ సెన్స్ వచ్చు. ఏది ఇది? ఇవాళ నాకు జనరల్ కమెంట్స్ పెడుతుంటారు. ఒక ఆయన కమెంట్ పెట్టాడు, అద్వైత సిద్ధాంతమే మాయండి, అసలు అదేం లేదు అన్నాడు. ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అనుకున్నా. నేను షాక్ అయ్యా, ఇంకొంచెం సీరియస్ అయ్యా నేను. అంటే ఇంకా బాగా మనం దీన్ని ప్రచారం చేయాలి. శంకరాచార్య వారు ఉన్నారు, ఇయర్ ప్రూఫ్, ఆయన పీఠాలు ప్రూఫ్ ఉన్నాయి, ఆయన తెచ్చిన లింగాలు శివుడి దగ్గర నుంచి వచ్చిన ప్రూఫ్ ఉన్నాయి. ఇంత మళ్ళీ ఆయన గొప్ప కృష్ణ భక్తుడు అంట. మళ్ళీ ఆ పేరులోనే కృష్ణ భక్త అని ఉండేదో. అయ్యో భజ గోవిందం గోవిందం భజ 3వ అధ్యాయం దండం పెట్టి రిప్లై కూడా ఇవ్వలే నేను. అంత దారుణంగా కింద ఎక్కడున్నోడిని ఎత్తే అంత ఓపిక నాకు లేదు, మా గురువుగారికి ఉంది. అందుకే ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశా. ఫస్ట్ బీపీ రైజ్ అయింది. ఎందుకు నాకు బీపీ? అన్ని రోగాలు డాక్టర్ సాల్వ్ చేయలేడు, ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కాలు ఇరిగితే ఒక డాక్టరు, గుండెకాయ చిల్లి పడితే ఒక డాక్టరు, బుర్ర పుచ్చు అయితే ఒక డాక్టరు, పన్ను పుచ్చు అయితే ఒక డాక్టరు. అన్నీ నేను డాక్టర్ అనుకుంటే నేను పిచ్చోండి అయితే ఫస్ట్. ఓ ఇది నా కేసు కాదు, గురువులకు అప్పచెప్పేద్దాం. నేను ప్రశాంతంగా నాకు తెలిసింది నేర్చుకుంటూ నా మాట వినే పిల్లలకు చెప్పుకుంటా, వినని వాళ్ళకు ఒక దండం. భజ గోవిందం గోవిందం భజ 3మతే, అంతే. అట్లీస్ట్ గోవిందాను మన స్టేజ్కి రాగలడు. మనం ఏదో గొప్ప స్టేజ్లో ఉన్నానట్లే, అట్లీస్ట్ మనం స్టేజ్లో ఉన్నాం, దాని మీద మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏ స్టేజ్? అందరూ సమానమే అనే స్టేజ్లో ఉన్నాం. వాడు ఆ స్టేజ్లో లేడు ఇంకా. అసలు అద్వైత సిద్ధాంతం మాయ అంటే నేనేం చెప్పాలిగా? అది గమ్మత్తైన ఎవడు బాగా విషాన్ని ఈజీగా ఇంజెక్ట్ చేయొచ్చు. విషం ఎక్కియడం చాలా కష్టం కాదు. కళ్ళతో ఎక్కించవచ్చు, చెవులతో ఎక్కించవచ్చు, నాలా నోరుంటే ఎక్కించేయచ్చు. విషం సరైనది ఎక్కియడానికి చాలా టఫ్. చూడండి, ఇలా క్లాసులు పెట్టుకోవాలి, పాపం పిల్లలు నిద్ర వస్తున్న ఓపిక కూర్చోవాలి, ఓర్చుకొని నిన్నటి జనరల్గా అంటున్నామ్మా, ఓర్చుకొని వినాలా, ఎన్నో పనులు మానుకోవాలి, ఆడుకోవాలని ఉంటుంది, పోయి ఊరంతా ఊరేగాలని ఉంటుంది. అన్ని మానుకొని బలవంతం ఇక్కడ కూర్చొని సుత్తి కొడుతుంటాడు. సుత్తి అనిపిస్తుంది, ధర్మం అనిపిస్తే వినాలనిపిస్తుంది, సుత్తి అనిపిస్తే అధర్మం ఉంటే సుత్తి అనిపిస్తుంది. రజోగుణం తమోగుణం లేచి వెళ్ళిపోదాం వెంటనే. క్లాస్ పీకేస్తున్నాడు రా. దీనిలో గమ్మత్తు ఏంటి తెలుసా? వినేవాడిని పక్కనున్న రజోగుణం పాడు చేస్తుంది. మనం ఇది కూడా డిస్కస్ చేసాం. రజోగుణం తమోగుణం సంపర్కం, పక్కనోడి నుంచి రజోగుణం మనకు వస్తుంది. వాడు అంటాడు, వీడికి నిద్ర వస్తుంది. వాడు పక్క నుండి ఇలా పెట్టుకొని
బా తింటున్నాడు రా అయిపోయింది. చెవుల నుంచి రజోగుణం వెళ్ళిపోయింది లోపలికి. బుద్ధి అమ్మడే మనసు రెడీగా ఉంటుంది ఇట్లాంటివి తీసుకోవడానికి, వెరీ ఫాస్ట్. గురువుగారు చెప్పే మాటలు కూడా క్యాచ్ చేయదు, కానీ పక్కనున్న గురువుగారి మాటలు బాగా వింటుంది. అది ఏందో మరి ఏదో పురాణం చెవులు చెప్పినట్టుగా అవును కదా అని గుర్తొస్తుంది వీడికి. వీడు చాలాసేపు తింటున్నాడు కదా, వీడికి ఇప్పుడు గుర్తొచ్చింది వాడు అన్నందుకు. వాడు అనకపోయింటే బాబు వినేవాడు. వీడు లేచా వీడు ఎందుకు లేచాడు? నీళ్ళు తాగొద్దామండి, ఇక్కడ ఉక్క పోస్తుంది, అప్పటివరకు పోయిన ఉక్క ఇప్పుడు పూసింది. ఇంకోటి వాష్రూమ్ గుర్తొచ్చింది, ఇంకోటి పెళ్ళాం గుర్తొచ్చి ఫోన్ చేస్తాడు, ఇంకోటికి ఏదో గుర్తొస్తుంది. ఏమైంది చూసారా? మన శరీరంతో కాంటాక్ట్లో ఉన్నవన్నీ మనల్ని ఎంత స్పాయిల్ చేస్తున్నాయో. మన శరీరంతో కాంటాక్ట్ అంటే మనసు మన ఆర్గన్స్ని వాడి మనల్నే పాడు చేస్తుందనే సత్యం తెలవాలి. అది మనసు యొక్క గొప్పతనం. ద మోస్ట్ పవర్ఫుల్, డేంజరస్ అండ్ గుడ్ అడ్వాంటేజెస్ సబ్స్టెన్స్ ఈజ్ మనస్సు. అది ప్లస్ మోస్ట్ డేంజరస్, మోస్ట్ అడ్వాంటేజెస్ రెండు అదే. అది తలుచుకుంటే కళ్ళు మూసుకొని ఇలా శివలింగం మీద పెరుగు పడుతున్నట్టు ఊహించుకోవచ్చు. అదే కళ్ళు మూసుకొని అదే పెరుగు నా నోట్లో పడుతున్నట్టు ఊహించుకోవచ్చు. ఎక్కడేం మారింది? ఫస్ట్ది పనికొస్తుంది, రెండోది ఏదో శరీరం పెంచాలి కాబట్టి పనికొచ్చింది. అలా వద్దు. మనసు మనం తినే తిండితోని ఫామ్ అవుతుంది. మన తినే తిండిలో 6వ వంతు మనస్సు. మీరు అన్నం తింటే 6 పార్ట్స్ చేస్తే, పిజ్జా తింటే ఈజీగా చెప్తా, పిజ్జాని 6 భాగాలు చేస్తే ఆ పిజ్జాలో 6th పార్ట్ తిన్న తిండి మనసుగా మారుతుంది. విచిత్రం, తిండి ఏమో కనబడుతుంది, మనసు ఏమో కనబడట్లే. హౌ? తిండి ఏమో కనబడుతుంది, అది లోపల వెళ్ళి డైజెస్ట్ అయ్యాక మనసు అంటున్నారు, అదేమో కనబడట్లే అంటారు. మీరు చెప్పేదాన్ని తూచండి అంటారు. శరీరం కనబడుతుందా? మరి ఈ శరీరం దేని మీద నిలబడ్డది? కనబడడానికి గాలి మీద నిలబడ్డది. మరి ఇది కూడా తూచనేసి మానేసేయండి. ముక్కు చెవులు మూసుకోండి. మూసుకుంటారా? నోరు మూసుకుంటారు. ఎందుకు? ప్రాణం చచ్చూరుకుంటాడు. పిచ్చి క్వశ్చన్లు అడగరు ఇప్పుడు. అంటే కనబడని వస్తువు కనబడే వస్తువుని కదిలిస్తుందని నిజమైతే మనకు తెలిసింది కదా. ఆఫ్టర్ ఆల్ గాలే, ఆఫ్టర్ ఆల్ అంటే గొప్ప వస్తువు. మన ఎదురుగున్న ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. మన ఎదుర్కొన్న ఎగ్జాంపులే కనబడని వస్తువు కనబడే వస్తువుని కదిలిస్తుంది. కనబడని దైవం కనబడే వస్తువుని ఎందుకు కదిలించదు? దేవుడు లేడు, కనబడ్డంటే నువ్వు పెద్ద గొప్ప పూజారివి, రోజు చేస్తున్నావు అర్చనలు, శాస్త్ర కుంకుమార్చనలు, బిల్వార్చనలు చేస్తున్నావు, మరి నువ్వు గురువు గారు రండి అనగానే వచ్చేస్తారు. శివ కనబడంగా వచ్చేస్తాడు. పాపం ఆయనకేం పనులు ఉండవు. ఇక ఒక్కసారి గట్టిగా అరిచి కోపంతో పిలిస్తే వస్తాడు. ఎందుకు వస్తాడు అట్లా? ఫస్ట్ మనిషిగా మారి రామ అంటే పరిగెత్తి వస్తాడు. ఇవాళ కూడా అదే మొత్తుకుంది నేను చాలా చోట్ల. ఫస్ట్ మనం మనిషి అవ్వాలి. మనిషి అంటే ఏంటి? వేరే ప్రాణుల పట్ల ప్రీతి. అమ్మాయి వేరే ప్రాణుల పట్ల ప్రీతి అంటే బాయ్ వెళ్ళి గర్ల్ని కలవడం, గర్ల్ వెళ్ళి బాయ్ని కలవడం, ఇది ప్రీతి కాదు నేను అనేది. కుక్క, పంది, ఆవు, దోమ, ఈగ, గుడ్డిగా ఉన్న మనిషి, కుంటిగా ఉన్న మనిషి, ఆర్గన్స్ ఇబ్బందుల్లో ఉన్న మనుషులు, ఓల్డ్ ఏజ్ పీపుల్, మన స్వార్థం లేకుండా మనకు వాళ్ళతో ఏ బెనిఫిట్స్ లేకుండా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది వేరే ప్రాణి పట్ల మనకున్న గౌరవం, సహాయం చేయాల్సిన ఇంట్రెస్ట్. వాళ్ళ నుంచి మనకి ఏది బెనిఫిట్ ఉండకూడదు. ఈ అమ్మాయి ఏదో బాగుంది హెల్ప్ చేద్దాం, నో. ఈ అబ్బాయి బాగున్నాడు హెల్ప్ చేద్దాం, నో. తాతగారు రోడ్డు దాటలేకపోతున్నారు, నాకు ఆయనతో ఏం బెనిఫిట్ లేదు, చేయి పట్టుకొని రోడ్డు దాటించు. మామగారు దాటలేకపోతున్నారు రోడ్డు, లేదంటే మామగారు అన్నం తెచ్చుకోలేకపోతున్నారు, ఏదో బఫే పెట్టారు. ఇవాళ ముష్టోళ్ళందరికీ అదే కదా బఫే. పెద్ద ముష్టోడు భోజనాలు పిలిస్తే చిన్న ముష్టోళ్ళందరూ బయలుదేరారు బొచ్చ పట్టుకొని తినడానికి. అదో ముష్టి తిండి. హాయిగా నీళ్లు ప్రోక్షణ చేసుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ఇట్ట తింటే జ్ఞానవైరాగ్యం వస్తుంది. కానీ ముష్టి తిండి తింటే ఆ సంపర్కం ఎంతమంది దరిద్రమైన చేతులు పడ్డాయో. వాడు కింద ఏదో పెట్టుకొని చూస్తుంటాడు, ఇక్కడి నుంచి వడ్డిస్తుంటాడు. బూట్లో ఒకటి చచ్చినాయి కాళ్ళకి, అదే దరిద్రం వేసుకొని వీడి తింటాడు, అదే దరిద్రంతో వాడు వడ్డిస్తాడు. దీనిలో వాడు తుప్పర్లు పడ్డాయో ఏం పడ్డాయో. బాగుంది పన్నీరు, భలే ఉందండి ఇవాళ, ఏం పడ్డదో దానిలో అంత టేస్ట్ వచ్చింది. ఎవడు చూడొచ్చాడు? అందుకే బయట తిండి తినద్దు అంటున్నారు. మీరు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు తెలుసా? ఇంట్లో వండిన ఫుడ్ ఎప్పుడైనా ఫుడ్ పాయిజనింగ్ అని విన్నారా? అమ్మ వండుతున్నప్పుడు అమ్మ మాట్లాడితే పడిన తుంపు కూడా మనకేం ప్రాబ్లం కాదు, సేఫ్ బాడీకి. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చిన బాడీయే కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆ బాడీతో తయారైన బాడీయే కాబట్టి మనకేం కాదు. ఆడు చీపురు పెట్టి దోశలు వేస్తాడు, అది బాత్రూమ్ చీపురో ఇంట్లో చీపురో తెలియదు.
ఇవాళ అక్కడ తిన్నామండి, భలే ఉందండి టేస్ట్. ఎందుకు చావదు? రేపు పొద్దున ఏమవుతుందో, నీ బుద్ధి ఏమవుతుందో, నీ శరీరం ఏమవుతుందో తొందరగా పైకి పంపించే ప్లాన్ ఇదంతా. ఎక్కడికి? యమలోకానికి. బుద్ధి పాడైంది, మనసు పాడైంది, శరీరం పాడైంది, అన్నీ పాడైనాయి. ఎటు పోతుంది? ఇక ఎటు పోవాలి అటు పోతుంది. మనసుని ఎందుకు ఇవాళ ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీ తిండిని జాగ్రత్త. పొరపాటున నాలిక టేస్ట్ చంపుకోలేక మీరు తినాల్సి వస్తే మీ లోపల ఉన్న ఆత్మకు చూపించేసేయండి. అంటే నేను బీర్ తాగుతాను, లిక్కర్ తాగుతాను అని కొంతమంది మహానుభావులు బయలుదేరుతారు. ధర్మం క్లియర్గా చెప్పింది, అది నిషిద్ధం, ముట్టుకోకూడదు అంతే. నాన్ వెజ్ ముట్టుకోకూడదు, నిషిద్ధం. ఆ దేవుడికి చూపించనచ్చా? నో. దేవుడి తీర్థంలాగా చూపించా? నో. ఈ పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు నన్ను. తర్వాత నన్ను మహానుభావులు చాలామంది ఉన్నారు, తెలివైన వాళ్ళు, ఇవి నన్ను అడుగుతారు ఇది వినేసి. అందుకే ముందే క్లియర్గా చెప్పేస్తాను, ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్ నన్ను అడగద్దు. సాత్వికమైన ఆహారం, ఎందుకంటే నేను మనిషిలా ఉందామనుకుంటున్నా. లంకలోనో పాకిస్తాన్లో ఉన్న రాక్షసుల్లాగా మనుషులను చంపుకొని జంతువులు చంపుకొని తినే ప్రవృత్తి నాది కాదు. నేను మనిషిగా ఉందామనుకుంటున్నా, అందుకోసం దైవం వైపు వెళ్ళాలనుకుంటున్నా. నా తిండి సాత్వికమే. కొత్తగా బయలుదేరారు ఎగ్ వెజ్ అని, అదో దరిద్రం, అదో పెద్ద దరిద్రం, అదొకటి. ఇవన్నీ మాట్లాడితే పురాణం మాట్లాడినట్టే, నాన్ సెన్స్. డిలీట్ చేద్దాం, మనం కొంచెం ఎదిగాం కదా. ఇవన్నీ చిన్నపిల్లలాగా ఎప్పుడో చెప్పుకున్నాం, ఇప్పుడు ఇంకా చెప్పుకోవద్దు, డిలీట్. మంచి గొప్ప గొప్పవి మాట్లాడదాం. సో మనసు 6వ వంతుతో ఫామ్ అయింది. మీరు ఆ మనసుని ఎలా ఫామ్ చేస్తున్నారు అనేది మీ తిండి చెప్తుంది. మీ తినే తిండి బట్టి మీ ప్రవర్తన చెప్తుంది. హ్యాండ్ రైటింగ్ చూసి గుర్తుపట్టచ్చాను. మీ తినే తిండి చూసి కూడా మీరు చెప్పేయచ్చు వీడు ఎలాంటి వాడో అని. కారాలు అవి వేసుకుంటే వాడు బీపీ పేషెంట్ అని అర్థం, ఉప్పు కారాలు ఎక్కువ వేసేసుకుంటే. అవునా? అందుకనే స్వామీజీలను చూడండి, చాలా సాత్వికం. సాత్వికం అంటే పచ్చికాయ కూరలు తినేయడం, పచ్చి పండ్లు తినేయడం, ఇది కాదు సాత్వికం అంటే. ఉప్పు కారాలు చక్కెరలు ఇవి కొంచెం తగ్గించి మోడరేట్గా ప్రశాంతమైన భోజనం, పల్చటి భోజనం, ఈజీగా అరగాల. ఎముకలు, పుర్రెలు, కిడ్నీలు ఇంకేవో లోపలేసుకొని ఆ వరక్క ఇటు దొర్లి అటు దొర్లి అంతంత పొట్టలు వేసుకొని అంతంత శరీరాలు వేసుకొని వాకింగ్ చేసి అరగొట్టుకొని ఇంతెందుకు గోల? హాయిగా అన్నం, చారు, బెండకాయ కూర, ఓ పచ్చడి, ఏదో సాత్వికంగా ఈజీగా అరుగుతుంది. సాధన కూర్చుంటే ఏమవుతుంది? సాధన కుదురుతుంది. హెవీ ఐటమ్స్ వేస్తే ఏమవుతుంది? అలా కూర్చొని ఆవలింత వస్తుంది, జోచితానంద అయిపోతుంది. జీవితం అంతా ఇంతే. రాత్రి పడుకోను, పొద్దున పడుకోను. మనస్సు జాగ్రత్త. మీ మనసు మీ దగ్గరే పెట్టుకోండి. ఎవడంటే వాడికి ఇచ్చేయకూడదు. ఇంకోలాగా అన్నట్లే, ఎవడంటే వాడికి ఇచ్చేయడం అంటే పానీపూరి వాడుకో, కట్టెట వాడుకో, మిర్చి బండి వాడుకో, కూల్ డ్రింక్ చూడండి కూల్ డ్రింక్ వాడుకో, ఇట్లా ఇచ్చేసుకుంటూ పోకండి. మన మనసు అందరికీ ఇచ్చేస్తున్నాం. అందుకని అన్ని మేజర్ స్టోర్ అయినాయి. రేపు మళ్ళీ అదే టైంకి గుర్తు చేస్తున్నారే పని నిన్న ఇక్కడ భలే ఉందిరా అంటుంది, పోయాడు మళ్ళీ అటే. చాలామంది చెప్పేది ఏంటంటే కోరికల్ని కట్ చేయండి, ప్రయత్నంగా కట్ చేయండి. వైరాగ్య బుద్ధి ఉండాలి. వైరాగ్య బుద్ధి అంటే నిన్న తిన్నావు కదా ఇవాళ కూడా తినకపోతే చచ్చిపోతావా అనుకొని మనమే చెప్పుకోవాలి. కంట్రోల్ పెట్టుకొని కట్ చేయాలి. నిర్మోహమాటంగా తినద్దో అని డిసిప్లిన్ పెట్టుకోవాలి. రోజు పోయేవాడు ఏం చేయాలి? వారానికి ఒకసారి పోవాలి. వారానికి ఒకసారి పోవాలి. మనసు మీద నియంత్రణ తీసుకోండి నాన్న. సరే, మనం ఇందాక అనుకున్నాం కదా, మనసుని బుద్ధి కంట్రోల్ చేస్తే గొప్పవాడవుతాడు, బుద్ధిని మనసు కంట్రోల్ చేస్తే వాడు పాడైపోతాడు అని చెప్పుకుందాం. గురువు ఇంపార్టెన్స్ మీకు తెలుసు. ఎందుకు? గురువు అనేవాడు తన నెత్తుర్ని మాటగా మార్చి ఆయుష్ని పోసి జ్ఞానం అందియడానికి ట్రై చేస్తాడు గురువు కదా. గురువు తన ఆయుష్ని తన నెత్తురిని మాటగా మార్చి జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న గురువు గారు కూడా ఇవన్నీ మీకు చెప్పాలని రూల్ ఏం లేదు కదా. ఏమన్నా బాండ్ ఏమన్నా రాసామా? పోనేమన్నా మీరు అడిగారా? తనకు తానుగా అందరూ బాగుపడాలి, తను బాగుపడాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. దీనిలో ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది? గురువుగారి ఆయుష్ ఎంత తగ్గిపోతుంది మాట్లాడినందుకు. ఒకటే గుర్తు, అప్పట్లో మౌనవ్రతం ఎందుకు ఫాలో అయ్యేవాళ్ళంటే ఆయుష్ పెంచడం కోసం. గురువుగారి ఆయుష్ రోజు రోజు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బాగాల్సింది ఆయనే పాపం. ఎందుకు? ఈజీగా చెప్తే వినరు కదా. అరిచి 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 చచ్చేవారు అరిచి పోయాక అప్పుడు జ్ఞానం ఉదయం అవుతుంది నాలాంటోడికి. గురుగారు వెళ్ళిపోయి జ్ఞానోదయం అవుతుందంటే అనుకుంటున్నాను నేను. అది కూడా మా గురుగారు చేస్తే అవుతుంది, లేదంటే అది కూడా అవ్వదు. గురువు అయితే నమ్ముతున్నా, ఆయన చెప్పిన సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నా. ఉండగానే బాగుపడిపోతే అయిపోయి కదా. ఎదురుగున్నారు, హాయ్ క్వశ్చన్స్ అడగచ్చు కదా. నాలాంటి బుద్ధి లేనివాడికి తర్వాత ఎప్పుడో అయ్యింది.
ఇప్పుడు ఏడ్చేం లాభం? మా గురువుగారు నా అదృష్టం ఏంటంటే ఎక్కడి నుంచో అక్కడి నుంచి నాకు అందిస్తున్నారు. ఆయన యొక్క ప్రేమ అపారం. ఆయన ఏదో విధంగా చెప్తాడు. ఒక్కొక్కసారి చిన్నపిల్లాడితో చెప్పించేస్తాడు, ఒక్కొక్కసారి వేరే గురువుతో చెప్పించేస్తాడు, ఒక్కొక్కసారి నా ఎదురుగున్న వాళ్ళతో చెప్పించేస్తాడు, ఒక్కొక్కసారి కఠినంగా చెప్పించేస్తాడు, ఒక్కొక్కసారి చాలా స్వీట్గా సాఫ్ట్గా చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తాడు. ఇది పట్టుకునే స్టేజ్కి నన్ను ఆయనే తీసుకొచ్చారు. అలా మీరు వచ్చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. గురువు ఉండగానే మన సాధన మార్గంలోకి వస్తే గురువు శరీరం వదిలేసి అంతటా వ్యాప్తి చెందినప్పుడు మనకు ఆ జ్ఞానం చెప్పిన ఏ యాంగిల్లో అయినా మనం పట్టుకోగలుగుతాం. ఇది ఖచ్చితంగా మా గురువు గారి మాటే. ఎందుకంటే ధర్మ మార్గంగా వెళ్తుంది ఈ మాట. నాకు ధర్మంలో ముందుకు వెళ్ళే లక్షణం. పక్కనే భార్య ఉండొచ్చు, నో అనొచ్చు, అయినా మీరు చేయాలి. పక్కనే పిల్లలు ఉండొచ్చు, నో అనొచ్చు, అయినా చేయాలి. పక్కనే నీ డియరెస్ట్ పిల్లలు ఎవరు ఉండొచ్చు, నో అనొచ్చు, అయినా చేయాలి. అయినా చేయాలి అనే గురి మీకు కుదరాలంటే గురువు మీద సాధన తొందరగా కంప్లీట్ చేసుకొని ఆయన ఎక్కడి నుంచన్నా చెప్తే గ్రాప్ చేసే కెపాసిటీ మీలో రావాలి. గోడను చూసినా కూడా చెప్పగలిగే కెపాసిటీ. గోడ ఇట్లా చూసినా కూడా గురువుగారు ఏదో మాట్లాడతారు దానిలోంచి కూడా. ఎందుకు హిరణ్యకశిపుడిని చంపడానికి రాలా? గోడలోంచి వచ్చాడు కదా, చెట్లోంచి అయితే రాలేదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాడు నృసింహస్వామి? పిల్లర్లోంచి వచ్చాడు. దీనిలో ఉన్నాడంటే వచ్చాడు. అలా అంతటా ఉన్నాడు గురువు అని నమ్మకం ఉంటే ఎక్కడి నుంచైనా మాట్లాడతారు. గురువు శిష్యుల రిలేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. గురువే తండ్రి, గురువే తల్లి, గురువే సఖుడు, గురువే అన్నీ అనుకున్నవాడికి శిష్యుడు కొడుకో కూతురో ఫ్రెండో ఇలా అవుతారు. మీద బుధం మీద చేయకండి ఫ్రెండ్ అన్నారని చెప్పేసి గురువుకి. అర్థమైందా? ఫ్రెండ్ అనగానే మీరు అదొకటి ఫస్ట్ గుర్తొస్తుంది. యు ఆర్ మై ఫ్రెండ్ నో అని. అట్లా కాదు, అది కాదు, దట్ ఈస్ రాంగ్. సఖుడు అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే నా కష్టాలు సుఖాలు షేర్ చేసుకునేది సఖుడు. సఖ అని ఏంటంటారు? నా డియరెస్ట్, నేను ఎవరు చెప్పుకునేవే సఖుడు. అర్జునుడికి కృష్ణుడిలాగా సఖుడు. అందుకని అయ్యో అని అనొద్దు. అక్కడ డియరెస్ట్ పర్సన్ని సఖ అంటారు. అలా గురువు, తల్లి, తండ్రి అలా పెట్టుకొని పోవాలి. సరే, గురువుకి శిష్యులో ఉన్న రిలేషన్ ఏంటంటే తండ్రి బిడ్డల రిలేషన్. ఇంత మించి చెప్పకూడదు. ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలానే, తల్లి దగ్గర ఎలా ఉంటారో అంతే. ఆ కంఫర్ట్ గురువు దగ్గర పెట్టుకోవచ్చు. గురువు అని ఎవరంటారంటే జ్ఞానం ఇచ్చేవాడు గురువు. కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, అవే చెప్తున్నాను. జ్ఞానం ఇచ్చేవాడు గురువు. జగత్తు గురువు, గురువులకే గురువు, జగత్తుకంతా గురువు. ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. గురువు అంటే బరువు. ఎందువల్ల బరువు అయింది? అది జ్ఞానం, మనం మొయ్యలేము, అది చాలా బరువు. అందుకనే ఆ జ్ఞానం ఉన్నవాడు గురువు కాబట్టి, బరువు కాబట్టి కదలకుండా స్థితప్రజ్ఞుల్లా ఉండగలడు. ఆయన కదలడు, ఆయనలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే బరువు. బరువు ఎప్పుడైతే ఉంటుందో కదులుతుందా? ప్రతిదానికి కదిలిపోదు. చాలా కంట్రోల్డ్గా, సెల్ఫ్ డిసిప్లిన్డ్గా, చాలు ఇది నాకు చాలు, ఇంతవరకు చాలు, ఈ డిసిప్లిన్ తీసుకురావాలి. గురువుతో ఉండి ఏమవుతారు? మీరు కూడా బరువు ఎక్కుతారు. అంటే ఏదో రోజు మీరు కూడా గురువు అవుతారు. ఎవరికి గురువు అవుతారు? ఇవి ఎవరికైతే తెలియదో వాళ్ళకి మీరు చెప్పి మీరు గురువు అవుతూ ఉంటారు. ముందు గురువు ఒక మ్యాగ్నెట్ అయస్కాంతంతో ఉండి ఒక ఇనుప రేకు కూడా అయస్కాంతం అయిపోతుంది. అలా గురువుతో ఉండి పనికిరాని ఇనుప రేకు ఎలా ఉందో అలా పనికిరాని జీవులు గురువుతో ఉండి పరమాత్మగా మారిపోతుంటాయి, గొప్పనైన సాధువులా మారిపోతుంటాయి. గురువు అంటే బరువు. దేనివల్ల? జ్ఞానం వల్ల బరువు. గురువు అంటే జ్ఞానం ఇచ్చేవాడు. జగత్తు గురువు అంటే జగత్తుకు గురువు, జగత్తే గురువుగా కలవాడు. రెండు మీనింగ్స్ ఉన్నాయి. జగత్తంతా ఆయన గురువులా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు గొప్ప స్వామిని చూసి మీరు జగద్గురువులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని చూపించి, స్వామి మీరు జగద్గురువులు కదా అంటే ఆయన ఏమన్నారు? అవును, జగత్తుకంతా గురువునే, జగత్తే నాకు గురువు అని కూడా చెప్పారు. ఇది నేను అన్నది. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఆ మాట అనడంలో అర్థం ఏంటి అంటే తన గురువు గారిని జగత్తంతా చూస్తున్నాడు. ఆయనకి ఎటు చూసినా తన గురువుగారు మాట్లాడుతున్నట్టుగా. అదే అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. ఎక్కడ? అండాండంబులు, పిండాండంబులు అంటే లోపల నుంచి వచ్చినవి బయటికి పిండాండంబులు, బ్రహ్మాండంబులు యూనివర్స్, బ్రహ్మలు మొదలగు నదులు, వనంబులు, నానాయుగంబులు, వివిధ శాస్త్రములు, వేద కర్మములు, ధర్మములు అన్నీ అంతా రామమయం. ఈ భావన వచ్చిందనుకో ఫస్ట్ భయం పోతుంది. భయం ఎవరికి వస్తుందా అంటే ఇంకోటి ఉంది అనేవాడికి భయం వస్తుంది. ఇంకోటి ఎక్కడుంది? ఆ క్యాండిడేట్ నేను ఒకటే,
ఈ క్యాండిడేట్ నేను ఒకటే, శరీరం వేరు, లోపల ఉన్నది కదా మనం, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే, వేరెక్కడైంది? అమ్మ ఇలా అన్నాను ఆస్తి రాసి అని అడగండి, ఇది శారీరక ధర్మం, ఆబ్వియస్లీ అది ఎట్లా లీగల్గా పోవాలో గవర్నమెంట్ చూసుకుంటుంది. నేననేది ఆ ప్రేమ ఆప్యాయతలు, తిండి, లేదంటే ఆ మనసులోంచి వచ్చే ఆ ప్రేమతో వచ్చేవి, ఇది అంతా సమానమే అందరికీ. గురువు నుంచి శిష్యుడికి ఉన్న విషయంలో గురువుకి ప్రీతిపాత్రులు అంటే గురువు యొక్క బిడ్డలు ప్రీతిపాత్రులు అవుతారని చెప్పలేము, గురువు యొక్క పిల్లలు ఆయనకి డీరెస్ట్ అని చెప్పలేము, వారసులు అని చెప్పలేము. గురు పరంపరలో ప్రియమైన వాళ్ళు వారసులు, శిష్యులు కూడా ఉండవచ్చు, లేదు తన బిడ్డలే ఉండవచ్చు. అర్థమైందా? బిడ్డలే ఉండవచ్చు. సరే, జగద్గురు అంటే అది. మరి ఆచార్య, శంకరాచార్య, ఆచార్య ఆపిద్దామా? ఆచార్య ఎందుకు వచ్చింది? శంకరాచార్య, శంకర గురువు, శంకర జగద్గురువు ఇలా పెట్టచ్చు కదా. ఆచార్య ఎందుకు పెట్టారు అంటే తను ఆచరించి చూపించేవాడు ఆచార్య. అంటే ఆచార్య అనేవాడిని మీరు ఫాలో అయితే ఆయనలాగా మీరు అవుతారు. ఆయన ఏది చెప్తాడు అదే చేస్తాడు, ఏది చేస్తాడు అదే చెప్తాడు. అందుకు శంకరాచార్య స్వామి వారిని మనం ఫాలో అవ్వాలి. మిగతా గురువులు చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు, అందుకే వాళ్ళు ఉట్టి గురువులే. శంకరాచార్య ఒకళ్ళు నేను కూడా చేసి చేసి చెప్పి మీకు చెప్పిందే చేశాను అనుకో, నాకు కూడా శ్రీకాంతాచార్య అవుతా. సీన్ లేదు కానీ చెప్తున్నా, చెప్పిందే నేను చేసి నేను చేసేదే మీకు చెప్తే శ్రీకాంతాచార్య అవుతాడు. శ్రీకాంతాచార్యనే అవుతాడు, వెంకట శ్రీకాంతాచార్య అవుతాడు. ఏది అన్ని సక్రమంగా బుద్ధి మనసు అన్ని చక్కగా ఏడిస్తే బాగా సాధన చేస్తే అప్పుడు నేను అనేది. ఇప్పుడే కొమ్ములు వస్తే కష్టం, అందుకే కొమ్ములు కట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఆచార్య శబ్దానికి అర్థమైంది, జగద్గురు అంటే తెలిసింది, గురు అంటే తెలిసింది. గురువుల రకాలు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, భువనేశ్వరి, దేవి భాగవతం దేవల్ల మీకు అందరికీ తెలిసిందే. పూజ గది ఎవరికి వాళ్ళకి ఇంట్లో ఉందా? అందరికీ పూజ గది, ఓ చిన్న గూడు పూజ గది ఉంటుంది. మీ దేవుడికి ఒక గూడు, ఇంట్లో పూజ గది దగ్గర ఒక చిన్న గిన్నెలో ప్లేసో, ఇంత చిన్న గిన్నెలో కూడా ప్లేస్ పెట్టలేరా? ఉందా? పూజలు చేస్తున్నావా? చించాంగ్ నీ సంగతి. ఇష్టమైన డీరెస్ట్ని పెట్టుకోరాదు ఒకడిని. కృష్ణుడు అయితే కృష్ణుడు, శివుడు అయితే శివుడు, ఎవరో ఒకళ్ళు మీకు ఇష్టమైన దైవానికి ఒక గూడు క్రియేట్ చేయండి. అట్లీస్ట్ అంత పెద్ద ఇల్లుందో ఒక చిన్న ప్లేస్ పెట్టలేరా? అప్పచ్చి అనాలి. అర్థమైందా? పంచ ఉపచారాలు మీకు తెలుసు. జపము, ధ్యానము. రాత్రి నిద్రపోయే ముందు శివ అని, పొద్దున్న లేచేటప్పుడు శ్రీహరి శ్రీహరి శ్రీ 3 సార్లు అనేసాము, నా ధ్యానం అయిపోయిందని చెప్పి ఎలా పడితే ఎదగకూడదు. ప్రయత్నపూర్వకంగా పొద్దున పూట కూడా ఇంత డిస్టర్బెన్స్లో మనసుని తీసుకొచ్చి ఆ ఆత్మ, నేను ఇందా చెప్పాను తామర తోడు, ఆ లోటస్ స్టార్టింగ్లో కోటి సూర్య ప్రకాశంతో ఉన్న వెలుగు మీద ఫోకస్ చేయండి. అది ఇలా ఇటువైపు ఉంది, నాభిస్థానం నుంచి అక్కడ ఫోకస్ చేసి, అక్కడే మీ గురువు ఉన్నాడు, అక్కడే శివుడు ఉన్నాడు, అక్కడే మీ ఇష్టదైవం ఉన్నాడు. ఆ ఇష్టదైవమే ఆ ఫోకస్లో కనబడగలగాలి, దాని మీదే అభిషేకం చేయగలగాలి, దాని మీదనే తులసి దళం వేయగలగాలి. ఇది ధ్యాన సాధన. ఇది అందరికీ తెలియదు. కళ్ళు మూసుకుంటారు, ముక్కు మూసుకుంటారు, గాలి మీద ఫోకస్ చేస్తారు. గాలి ఆడకపోతే గాలి మీద ఫోకస్ చేయరు, బయట ఫ్యాన్ మీద ఫోకస్ చేస్తారు. అవునా? శ్వాస మీద ధ్యాస అంటారు. ఎవరు అడిగినా ఫస్ట్ ఏమంటారు? ధ్యానం చేయరా అంటే ఫస్ట్ చెప్పే డెఫినేషన్ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం అంటారు. అది బేసిక్. ఎస్, ఎందుకంటే ఎక్కడో పరిగెత్తే మనసుని తీసుకొచ్చి దీని మీద ఫోకస్ చేశాడు, అంతవరకు సంతోషం. అక్కడే అయిపోతే ఏమవుతుంది? గాలి కొట్టడానికి మనకు వస్తాడు. రేపు పొద్దున టైర్లో గాలి కొట్టడానికి మనకు వస్తాడు. ఎందుకు? అదేగా చేస్తున్నాడు. శరీరంలో గాలి కొడుతున్నాడు, వదులుతున్నాడు, శరీరంలో గాలి కొడుతున్నాడు, వదులుతున్నాడు, గాలి కొట్టడానికి మనకు వస్తాడు. అది కాదు ధ్యానం. స్టార్టింగ్ అలా స్టార్ట్ చేసి ఇందాక మీకు చెప్పిన ఎక్కడైతే ఆత్మ ఉందో ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి మీరు రోజు 1 నిమిషం ట్రై చేయండి. ఫస్ట్ కూర్చోడానికి అలారం పెట్టుకోండి. 1 మినిట్కి అలారం పెడితే చండాలంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలకు అలారం పెట్టుకొని గురుగారు చెప్పారు కదా అలా ప్రశాంతంగా ఇలా స్టిఫ్గా కొన్ని ముద్రలు ఉన్నాయి, నన్ను అడిగితే ఎప్పుడని చెప్తా, సరేనా? ఇలా పెట్టుకొని, అంటే ఇలానే కాదు వేరే కూడా ఉన్నాయి, నాకు కంఫర్టబుల్ ఇలా చెప్పడానికి బాగుంటుందని ఇలా పెట్టుకున్నా. అలా ముద్ర పెట్టుకొని స్టిఫ్గా ఇలా కూర్చొని ఈ చక్రాలను ఒక స్ట్రైట్ ఆర్డర్లో వచ్చేటట్టుగా స్పైన్ని నిటారుగా చేసి స్టిఫ్గా చేసి ఇలా కూర్చొని ధ్యాన పరంపరలో మనం ఫోకస్ చేసేటప్పుడు ఎక్కడైతే తామరతూడు ఎడ్జ్లో అనుకున్నాం కదా శక్తి, తామరతూడు ఎడ్జ్లో ఉన్న కోటి సూర్యప్రకాశం ఉంది కదా, అక్కడ ఫస్ట్ మీ గురు దర్శనం చేయగలగాలి. చేసి దాని మీద మనసు నిలపండి. ఇలా
అలా 5 నిమిషాలు అలారం పెట్టండి. ధ్యానాన్ని కూర్చునేటప్పుడు నిర్మోహమాటంగా ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి. పొరపాటున మన అదృష్టం బాగుండి ధ్యానం డీప్గా కుదిరింది అనుకోండి, బయటది కట్ అయిపోతుంది. నేను ఇందా చెప్పినట్టుగా ధ్యానం చేయండి, ఈజీగా బయటది కట్ అయిపోతుంది. మీరు కావాలి ఇప్పుడే చేసి చూడండి, ఒక 1 మినిట్. మీకు ఫ్యాన్ సౌండ్ వినబడదు, ఏది వినబడదు. ఆ దీప కాంతి ఎక్కడైతే, ఆ కోటి సూర్య కాంతి ఆ తామరతూడు ఎడ్జ్లో ఎక్కడ ఉందో అక్కడ ఫోకస్ చేసి ఆ వెలుగులో మీ గురువు గారి బింబాన్ని చూసుకోగలరు. మీ తల్లినో తండ్రినో ఇష్టమైన దైవాన్ని చూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస కూడా పోతుంది, ఎక్కడో పోతుంది, అది జంప్ అయిపోయింది, అది స్టార్టింగే. అలా చేసి చూడండి, అది ధ్యాన మార్గం. వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామిని పెట్టండి, బయట అది కట్ అయిపోయింది. అలా ఎంతసేపు నిలబడగలిగితే అంత గొప్ప స్థితి. అది కనుక వచ్చిందా, ఆకలేయదు, నిద్ర రాదు, బయట ప్రాపంచికంగా ఇన్ని వస్తువులన్నా ఇవేవి ఈ శరీరానికి అవసరం లేదు, బ్రతికేయగలదు. ఎలా బ్రతికేయగలదు? ఏదైతే నిద్రలో మీకు ఆకలి ఉందా, నిద్రలో మీకు నిద్ర వచ్చిందా? అవును, మరి నిద్ర అనేది ఒక స్టేటు, నిద్ర అనేది ఒక ఫీలింగు. నిద్ర అనే స్టేట్లో నిద్ర వచ్చిందా మీకు? మరి నిద్ర అనే స్టేట్లో ఆకలి వచ్చిందా అని అడుగుతున్నాం కదా. మరి అలా నిద్రలో నిద్ర వచ్చిందా? ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? నాకు తెలియదు ఆ స్టేట్ ఏందో, అదొక న్యూట్రల్ స్టేట్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఐ కాంట్ సే విత్ మై వర్డ్స్. ఎలా ఉందిరా నిద్రలో నీ పరిస్థితి అంటే ఏమీ లేదు అంటారు. ప్రశాంతంగా అయితే ఉంది లేస్తే. ఇప్పుడు నిద్రపోయి లేవగానే పొద్దున ఎంత ఎనర్జీ ఉంది? నువ్వు 4 ఏనుగులు తిన్న తిండి తిను, అంత ఎనర్జీ రాదు. 4 ఏనుగు తిన్న తిండి మీరు తిను, పొద్దున నిద్ర లేవగానే అంత ఎనర్జీ రాదు మీకు ఆ తిండిలోంచి. నిద్రపోగానే అంత ఎనర్జీ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఇదే సాధన, ఋషులు చేసే సాధన ఇదే. ఆ శరీరానికి తిండి అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అమ్మ ఇవన్నీ మానేసి నా మీద కంప్లైంట్ తేయకండి. సార్ చెప్పారు తిండి అవసరం లేదు, ఇలా ముక్కు మూసుకొని కూర్చొని కదిరి పడిపోయి అది కోమాలోకి వెళ్ళిపోయి అదే ధ్యానం అనుకోకండి. అది కాదు. తిండి తింటూ మెల్లమెల్లగా వానప్రస్థం వచ్చే లోపల డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చేసేసి మీరు పాడు చేసుకోండి అనట్లే. ఇప్పుడు హాయిగా 4 పూట్ల తిని బాగా చదివి మంచి గ్రో అయ్యి మంచి ఉద్యోగం తెచ్చి గృహస్థాశ్రమం వచ్చి పిల్లలు వచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మనవాళ్ళు వచ్చాక ఇది ఇప్పటి నుంచి ట్రై చేయొచ్చు. ఒక 5 నిమిషాలు ఆత్మ సాధన. ఎందుకు? నా ప్రశాంతత కోసం. టు కట్ ద థాట్ కల్చర్. థాట్ కల్చర్ని కట్ చేయాలి. కల్చరింగ్ అంటే ఏంటి? సిజరింగ్ అంటే దాన్ని మంచిగా రూపం చేయడం. మన థాట్ ప్రాసెస్ని కల్చరింగ్ చేద్దాం. ఏ థాట్స్ పెట్టుకోవాలి? నేను ధ్యానం చేసినప్పుడు మా గురువుగారి థాట్సే రావాలి. మా గురువుగారి థాట్స్ ఆయన మొహం, ఆయన బండి వేసుకుపోవడం ఇవి కాదు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు, మ్యాచింగ్ వేసుకున్నాడా, పంచ కట్టాడా, శారీ కట్టిందా, మ్యాచ్, ఇది కాదు నాన్న. గురువుగారు చెప్పిన జ్ఞానం అది గుర్తు రావాలి. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకోండి. సరే, జపం అలా జపం చేసేటప్పుడు లోపల చేసుకోండి. కొన్ని రోజులు అయ్యాక మీకే బయటికి చేయాలనే ఆలోచన వచ్చిన నిన్ననే వచ్చిందండి అని అనొద్దు, టైం పడుతుంది. గురువు చెప్తాడు, ఒరే బయట లోపలికి చేసుకుని చాలరా, ఇక బయట స్టార్ట్ చేయరా అని గురువుగారు చెప్తారు. అప్పుడు బయటికి స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు జపమాల కొనుక్కోండి. అందరి దగ్గర జపమాల ఉందా? అలాంటివి మన దగ్గర ఎందుకు ఉంటాయి? మన దగ్గర అలాంటివి ఉండవు. పొరపాటు బాగుపడిపోతే, గొప్ప సాధకులు అయిపోయి మనకు అన్నీ తెలిసిపోతే కష్టం కదా. అమ్మో డేంజర్. పాడైపోతేనే బెస్ట్. జపమాల కొనుక్కోండి, తెప్పిమంటే తెప్పిస్తా, ఏదో వీలైనంతలో. అదైనా జపమాల తెచ్చుకోండి. శ్రీరామ 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 108 సార్లు చాలు. డ్యూటీ అయిపోయింది కదా. అట్లా చేయకూడదు. డ్యూటీలా చేసేకాడికి ఇంకా జపమాల ఎందుకు? అలా వద్దు. రెస్పాన్సిబిలిటీ కూడా కాదు. రెస్పాన్సిబిలిటీ అయితే అదో టెన్షను. ఇట్ ఈస్ హ్యాపీనెస్. హ్యాపీగా ఉండడం కోసం చేయాలి. గోవిందం పరమానందం అది అన్నాడు. పరమ ఆనందం అంటే గోవింద, కృష్ణుడు పరమానందం. కృష్ణ కృష్ణ అంటుంటేనే ఆనందం. కృష్ణ అంటే రూపం రాగానే ఆనందం. అందుకు శ్రీరామని శబ్దాన్ని చాలా హ్యాపీగా చేయాలి. అయ్యో అప్పుడే అయిపోయింది, అప్పుడో అయ్యో అని ఏడవకుండా మళ్ళీ చేయండి. ఎన్నిసార్లు చేయాలంటే సరే చేయండి. ఒక్కసారి చేశారా మీకు తెలీదు, అది స్వీట్ ఏందో తెలియదు మనకు, కానీ అదొక తీపి. ఈ తీపిలాగా తిరంగా నీళ్ళు తాగేసి వెకటేసి కడుపులో తిప్పి వామిటింగ్ అయ్యి ఈ తీపి కాదు అది. అది ఎన్నిసార్లు తిన్నా తీపిగానే ఉంటుంది, కానీ వెకటేయని తీపి, మొహం కొట్టేయని తీపి.
శ్రీరామ 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 అంటూ ఉండండి. అదొక స్వీట్నెస్ ఉంటుంది ఆ శబ్దంలో. ఆపబుద్ధి కాదు, ఆపబుద్ధి కాదు. శ్రీరామ శ్రీరామ, అయ్యో మళ్ళనేద్దాం శ్రీరామ, మళ్ళనేద్దాం శ్రీరామ శ్రీరామ శ్రీరామ. నిజంగా ట్రై చేయండి. అదొక కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ మనలో ఎలా ఉంటుందంటే, అయ్యో ఆపేద్దామా, అయ్యో ఆపేద్దామా, తీయగా ఉంది కదా. అందుకే అన్నాడు కదా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అన్నాడు. ఇంకెక్కడల్లా తిన్నాడా, లోపల అనుకుంటున్నాడు, ఆపబుద్ధి కావట్లే. అందుకే ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఎంత రుచి? కదలి ఖర్జూరాది ఫలముల కంటే రుచి. అమ్మా అమ్మా ఓకే. కదలి ఖర్జూరాది ఫలముల కన్నను అధికమౌ నీ నామమేమి రుచిరా. అంతకు మించి రుచి. నవరస పరమాన్న నవనీతముల కన్నా అధికమౌ నీ నామమేమి రుచిరా. ఇది శ్రీరామనామ రుచి. ఎందుకు రుచి కాదు? సదాశివుడే సదా నిన్ను భజించడి, సదాశివుడే నిన్ను సదా భజించడు. ఏంటది? సదాశివుడే నిన్ను సదా భజించడి, సదానంద నీ నామమేమి రుచిరా. ఎందుకు అది రుచి అయింది? ఎప్పుడు సదా ఆనందం. దైవ లక్షణాలు ఇదో లక్షణం. ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అనుకోండి, వాడు దేవుడే. అంటే ఎదురుగా చచ్చిపోయిన సేవని పెట్టుకొని నవ్వమని కాదు. అంటే ఆనందం అంటే ఏదో పిచ్చర్పులు అరిచేసి గట్టిగా అరిచేసి నవ్వడం అని కాదు. ఆనందం అంటే అర్థం చేసుకోవడం. ఓహో ఏదో రోజు శరీరం పోవాల్సిందే, దాని గురించి నేను గుండెలు బాధ వేసుకొని ఏడవక్కర్లే. బాధ ఉంటుంది, తల్లి వెళ్ళిపోయిందో, తండ్రి వెళ్ళిపోయిందో, డీరెస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారో, బాధ ఉంటుంది. కొంచెంసేపు కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి, అర్థం చేసుకో, స్థితప్రజ్ఞుడిగా నిల్చో. లోపల ఉన్న ఆత్మ అది ఒకటే. శరీరం వెళ్ళిపోయిన ఆత్మ నాలోకి వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది ఆత్మ. అలా ఎన్ని ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోతాయి అని అర్థం చేసుకోవడం సదానందం. అది ఏడుపు వేసుకొని కూర్చోమని కాదు. అలానే గొప్ప గొప్ప విషయాలు జరిగితే, ఇవాళ నన్ను చాలామంది పొగిడేశారని చెప్పేసి పెద్ద ఎగిరి గాల్లో ఉంటే అక్కడి నుంచి పడాల్సి వస్తుంది. భూమి మీదనే ఉండాలి సదానందం. ఎందుకు సదానందం? గురువుగారి దయ వల్ల కదా నా మొహానికి వాల్యూ. అదే లేకపోతే జిహెచ్ఎంసీ వెహికల్ ఎవ్వడు చూడు, ముక్కు మూసుకొని తిరుగుతాడు. బా గబ్బురా ఆడబోద్దురా అంటారు మనం చూసి కదా. అలా సరే, మీ నవవిధ భక్తి తెలుసు, త్రిగుణాలు తెలుసు కదా, వాటి కలర్స్ సత్వగుణం, రజోగుణం, తమగుణం. సరే ఇవన్నీ చెప్పుకుంటూ ఇవాళ చాలా డిస్కస్ చేసాం. రేపటి రోజున గజేంద్ర మోక్షం గురించి డిస్కస్ చేద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.